రెండు మంగళసూత్రాల వెనుక ఉన్న అద్భుత రహస్యం. హిందూ వివాహ తంతులో మాంగళ్య ధారణే అతి ప్రధానమైంది. మాంగళ్యానికే మంగళసూత్రం, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతో పాటు వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడడం ఎంత ముఖ్యమో మనువాడటానికి మంగళసూత్రం కూడా అంతే ముఖ్యం. మంగళసూత్రం లేదా మాంగళ్యం హిందూ సాంప్రదాయంలో పెళ్లి జరిగిన స్త్రీల మెడలో ధరించే గొలుసు లాంటి వస్తువు. దీనిలో తాళి లేదా తాళిబొట్టు, కొన్ని నల్లపూసలు మొదలైనవి గుచ్చుకుంటారు. వివాహ సమయం నుండి స్త్రీలు మంగళసూత్రం ధరించటం భారతీయ సాంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్లినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం 6వ శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో మంగళ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్థాలున్నాయి. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్థాలు ఉన్నాయి. సాధారణంలో మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన 9 లేదా 11 కలిపి కూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళసూత్ర ధారణ జరిగినప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తారు. మాంగళ్యం తంతునేనా మమ జీవన హేతునా కంఠే పద్మామి సుభగే త్వం జీవ శరదాం శతం. మంగళసూత్రం భార్యాభర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడు నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు భర్తకు ఆయుష్ ఉంటుందని హిందువులు నమ్ముతారు. అందుకే హిందూ స్త్రీ మంగళసూత్రం ధరిస్తుంది. వివాహిత మెడలో మంగళసూత్రం లేదంటే భర్త చనిపోయినట్లుగానే భావించేవారు అప్పటి కాలంలో. భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రంలో ముత్యం మించిన విలువైంది లేనే లేదు. దానికి తోడు జాతి పగడం కూడా ధరించడం మన మహర్షులు చెప్పడంలో విశేష గూఢార్థం ఉంది. అదేమిటంటే, ముత్యం పగడం ధరించిన పాతతరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం. కానీ నేటి తరం స్త్రీలలో కానుపు ఆపరేషన్ లేనిదే జరగడం సర్వసాధారణమైపోయింది. ఈ ముత్యం పగడం సూర్యుడి నుండి వచ్చే కిరణాలలో నుండి ఎరుపు అంటే కుజుడు, తెలుపు అంటే చంద్రుడు స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీ కేంద్రాలను ఉత్తేజపరిచి శారీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో, అలాగే ముత్యం పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలు సమకూర్చగలదు. మరొక విషయం, శుభకారకుడు వాడు కుజుడేనన్నమాట మరవకూడదు. అందుకే తొలుతగా కుజదోషం ఉన్నదా లేదా అని చూస్తారు. ప్రతి స్త్రీ జీవితంలో ఈ పైన చెప్పబడిన 3 గ్రహాలు వాటి స్థితిగతులు బాగుంటే ఇక జీవితం ఆనందమయమే అన్న భావన. ధన్యవాదములు. హిమబాల.